రెసిడెన్సీ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని పాడి గణపతి రెడ్డి మాట్లాడుతూ, మా హోటల్ స్వాగత్ గ్రాండ్ రెసిడెన్సీలో ఏసీ నాన్ ఏసీ సౌకర్యం కలదని, అన్ని విధాలుగా సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో సదుపాయం కలదని అన్నారు. ఈ అవకాశాన్ని వరంగల్ జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమిండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క వరంగల్ ట్రై సిటీ, వరంగల్ హనుమకొండ కాజీపేట ట్రై సిటీలో ఉన్నటువంటి పట్టణం ఏదైతుందో మహానగర పాలక సంస్థలో చాలా అభివృద్ధి చెందుతున్నది. సిటీ అవుట్కట్స్లో నగర చుట్టుపక్కల బాగా అభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్ పోటీపడి సిటీ అభివృద్ధి చెందుతుంది. ఆ క్రమంలో ఏదైతే ఎర్రగట్టుగుట్ట, అసంపర్తి, భీమాన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా సిటీకి పోటీపడి ఏదైతే మిడిల్ సిటీ, మధ్య సిటీ ఏదైతే ఉందో ఆ సిటీకి పోటీపడి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ లాగా ఉంది ఈ ఏరియా అంతా. స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, అవుటర్ రింగ్ రోడ్ డెవలప్ అయింది. ఇంకో రింగ్ రోడ్ కరీంనగర్ హైవే పోతున్నది. అట్లాంటి సందర్భంగా ఈ ఏరియా ప్రజలకు కూడా సిటీలో ఉన్నటువంటి సౌకర్యాలు ఉండాలి, వాళ్ళకు కూడా కావాలని చెప్పి ఈ ఏరియా ప్రజలు కోరుకున్నారు. కాబట్టి మేము కొంచెం ఆలోచన చేసి ఈ ఏరియా ప్రజలకు కూడా సిటీలో ఉన్నటువంటి ఏదైతే అశోక ఉందో, ల్యాండ్ మార్క్ ఉందో, ఏదైతే హోటల్స్ ఉన్నాయో అట్లాంటి సౌకర్యం ఈ ఏరియా ఉన్న ప్రజలకు కూడా కల్పించాలని చెప్పి సదుద్దేశంతో మేము ఈ యొక్క హోటల్ స్వాగత్ గ్రాండ్ మేము ప్రారంభించడం జరిగింది. అదే క్రమంలో దీన్ని కంప్లీట్ కూడా చేసినాం. ఈరోజు ఘనంగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ హోటల్ ప్రత్యేకత, మా హోటల్ యొక్క ప్రత్యేకత హైఫై రూమ్స్, బ్రహ్మాండమైన వైఫై సౌకర్యము, మంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిన ఏదైతే కస్టమర్స్ ఉన్నారో మంచి సర్వీస్ అందిస్తామని. రూమ్స్ మంచి విశాలంగా సూట్ రూమ్స్ ఉన్నాయి, డిలక్స్ రూమ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ రూమ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ అంటే మధ్యస్థంగా ఉన్నాయి, హై లెవెల్లో ఉన్నాయి, బేసిక్ లెవెల్లో ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉన్నటువంటి రూమ్స్ మేము తయారు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు లెక్క 20 నుంచి 25 ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు హాస్పిటల్ కూడా డెవలప్ అవుతున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మంచి రుచికరమైన భోజనాలు, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ అన్ని రకాల మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు మాకు లభిస్తుందని, మేము అదే పద్ధతిలో మేము మంచి సర్వీస్ అందిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ధరలు, రేట్స్ మరీ హైఫై కాకుండా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తూ మంచి క్వాంటిటీ కూడా ఇచ్చే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఆ పద్ధతిగా ముందుకున్నాం. కాబట్టి ప్రజల యొక్క మద్దతు మాకు కావాలి, మీడియా ప్రతినిధుల మద్దతు మాకు కావాలి. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు చెప్పేది ఏంటంటే, విన్నవించేది ఏంటంటే, చిన్నదాన్ని గోరంతను కొండంత చూపి రాయకుండా, అట్లాంటి చూపెట్టకుండా ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ కావాలంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. మామూలు శ్రమ కాదు అది. శ్రమ పడితేనే ఏదైనా సాధిస్తారు. మీరు